హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మన రామకృష్ణ. సో ఈరోజు మనం ఏంటంటే ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం. సో ఆ టాపిక్ నేమ్ ఏంటంటే అర్థమెటిక్. ఓకే, అర్థమెటిక్ టాపిక్స్లో మనం స్క్వేర్ రూట్స్. సో స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్. ఓకే, సో మనకు 1 నుంచి 100 వరకు. ఓకే, సో ఈజీగా స్క్వేర్స్ అనేది మనం చేయాలనుకున్నప్పుడు మనకి ఏ విధంగా, ఓకే, సో బిలో 100 చేయాలనుకున్నప్పుడు సో మనం ఏ విధంగా గుర్తుపెట్టవచ్చు. ఓకే, సో వీటిని యూస్ చేసుకునే ఫార్ములాస్ అనేవి ఏమి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో మనకు స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో అందుట్లో సో ఈజీగా ఉండేది గుర్తుపెట్టుకోవడానికి అన్నిటికీ పనికొచ్చేది ఏంటంటే a+b² బేస్ చేసుకుని ఒక ఫార్ములా. సో ఇది ఉంది ఫార్ములా. సో దీన్ని యూస్ చేసుకొని మనం చేయొచ్చు. సో దీన్ని కొద్దిగా మనం ఏంటంటే ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో ఏదైనా వాల్యూస్ని ఏంటంటే మనం ఏబీగా దాన్ని డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుందాం. సో వాల్యూ సో 32 హోల్ స్క్వేర్. సో 32 హోల్ స్క్వేర్ వాల్యూస్ రాస్తాం. సో మనం క్యాల్స్ తీసుకొని కొట్టాలంటే మనం క్యాలిక్యులేటర్స్ కానీ తీసుకున్నప్పుడు వాల్యూ ఎంత ఉందో చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జామినేషన్స్లో ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటాం. సో మనం ఏంటంటే ఫాస్ట్గా మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్స్ పర్పస్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు. సో వీటిని ఇక్కడ ఏంటంటే 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏగా, ఇంకోటి బిగా. ఓకే, సో a² ఏబి, నెక్స్ట్ ఏబి, నెక్స్ట్ b². సో ఈ విధంగా మనం ఫస్ట్ రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత a². సో a² వాల్యూ ఎంత ఉంది? 3. ఓకే, ఏ వాల్యూ 3. సో 3² = 9. ఓకే, ఏబి ఇంటూ సో 3 × 2 6, నెక్స్ట్ 6 ఇంకోసారి. ఓకే, నెక్స్ట్ b². సో b² 4. సో ఈ విధంగా 4. ఓకే, టెన్స్లో డిజిట్స్ని ఓకే ఈ విధంగా. నెక్స్ట్ హండ్రెడ్స్లో. సో ఇది థౌజండ్స్లోకి వేసారు. ఇది ఆన్స్. ఓకే, ఇక్కడ ఉన్న వాటిని ఈ విధంగా మనం తీసుకోవాలి. సో ఇంకొక నెంబర్ చూద్దాం. 84. సో 84 మనం తీసుకున్నప్పుడు మనకు 64. ఓకే, a² వాల్యూ, నెక్స్ట్ ఏబి వాల్యూ ఏబి, సో b² కాబట్టి 8 × 4. ఓకే, 32. నెక్స్ట్ 32, 60. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అంటే సో ఫస్ట్ నెంబర్ 6. సో 1ని మనం విధంగా తీసుకోవాలి. ఓకే, సో ఈ సమ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేది చేసుకోవచ్చు. సో సమ్ చేసేటప్పుడు మనకు సో ఫస్ట్ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మనకు ఫార్ములా బేస్గా ఓకే, సో 1-2 సార్లు ఒక 10 or 15 మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదేంటి 100 రూపీస్. సో అబోవ్ 100 చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటున్నాను. సో నెంబర్ వచ్చేసి 112. ఓకే, 112 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఏది ఏగా. సో ఫస్ట్ ఒక మెథడ్ చూపిస్తాను, ఇంకొక మెథడ్లో ఇంకోటి. సో దీన్ని డిఫరెంట్. సో మనం ఏ వాల్యూని ఒకసారి 11 అనుకుంటున్నాం, ఇంకోసారి ఇక్కడ a = 1, b = 12. సో రెండు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ వస్తుందని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటాం. సో a² అనేది వాల్యూ ఇక్కడ, నెక్స్ట్ ఏబి, నెక్స్ట్ b².
సో ఏ స్క్వేర్ అనేది 11 కాబట్టి a ఈక్వల్ టు 11, సో 121, ab 11 into 2, ఓకే 22, 22, ఓకే b స్క్వేర్ వాల్యూ సో 4, ఇక్కడ 4కి 4 వేసుకోవాలి. నెక్స్ట్ 2 to 4, సో ఈ 2 to 4ని సో మనం ఇక్కడ ఇది యాడ్ చేసుకోవాలి చెప్పాం. సో 121 ప్లస్ 125, ఇక్కడ మనం ఇది ఏ ఈక్వల్, సో ఇక్కడ మనం తీసుకునేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 12, ఏ స్క్వేర్ ఏబి ఏబి బి స్క్వేర్, సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏబి, ఓకే 12 into 1 12, 12 బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, సో 2 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి బి వాల్యూ, సో ఇక్కడ తీసుకోవాల్సిన నెంబర్స్ కూడా 2 తీసుకోవాలి. ఓకే ఈ 2 డిజిట్స్, నెక్స్ట్ 1ని ఈ విధంగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకు 4, 5, ఓకే ఈ 2 వాల్యూస్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే 1కి 1, సో టోటల్గా వచ్చిన వాల్యూ 125, 44. ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనం క్యాల్కులేషన్, సో సింగిల్ డిజిట్స్గా తీసుకున్నప్పుడు సింగిల్ డిజిట్స్వి, సో ఇవి 10 నెంబర్స్ తీసుకున్నా కూడా ఓకే. సో ఏ విధంగా క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఫార్ములా బేస్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు క్లాస్. సో స్క్వేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఈ ఫార్ములాస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది అథమెటిక్స్లో చాలా యూస్ అవుతుంది. సో ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మనకు ఫస్ట్ 50, ఓకే సో 1 to 50 స్క్వేర్స్ వాల్యూస్ అనేది మనకు వచ్చి ఉండాలి. ఓకే సో 1 నుంచి 50 వరకు స్క్వేర్ వాల్యూస్ వచ్చారనుకోండి, సో మనం వీటి క్యాల్కులేషన్స్ అని ఈజీగా చేయొచ్చు. ఓకే సో నెక్స్ట్ క్లాస్లో మనం స్క్వేర్ రూట్స్, ఓకే సో స్క్వేర్ రూట్స్ 1 నుంచి 100 కానీ ఓకే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, సో ఏ విధంగా క్యాల్కులేషన్స్ చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.